ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మేము ప్రభువా మీ వాక్యాన్ని మేము ఆలోచన చేయబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో నీ కృప, నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం కొన్ని నిమిషాలు. అలా సౌండ్ రాత్రి డోరేస్తావా? ఈ సందులో కూడా ఓపెన్ అండి. అదొక డోర్ ఏమన్నా వేయగలరు? అందరికీ నమస్తే. అధికారికి నమస్తే. రైట్, కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడిందాం. ఎవరు మాట్లాడదు దయచేసి, కొంచెం ఎవరు అపీల్ కూడా తిరిగొద్దండి. ఒక కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడిందాం, వాక్యాన్ని చదువుదాం. బైబిల్లో ఒక మాట తీసి మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని సమయంలో మనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవరన్నా చదువుతారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పారు. 24వ వచనం కూడా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పారు. రైట్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని మాటల మీద మీరు మనసు ఉంచండి. పరిస్థితులు అన్ని అననుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనా పర్లేదు, దేవుని వాక్యం కొద్ది నిమిషాలు ఉందా. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. నమ్మిక అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నమ్మిక అనేది ఎంత గొప్పదంటే, అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడానికి అవసరమైనటువంటి ఒక ఆయుధం లాంటిది. దేవుని దగ్గర నుంచి మనం ఏదన్నా పొందుకోవాలన్నా, దేవుని దగ్గర నుంచి ఏదన్నా అనుభవించాలన్నా, దేవుని దగ్గర నుంచి ఎనీ బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా నీకు ఒక గొప్ప దారి ఏంటంటే నమ్మిక, బిలీవ్ అని అంటాం మనం. నమ్మిక అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అంటే, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. వానికి బాల్యం నుండి ఒక మూగ దయ్యం పట్టింది. ఆ దయ్యము, ఆ దురాత్మ ఎక్కడ పడితే అక్కడ వాడిని పడిపోయేటట్టుగా చేస్తుంది. వాడి శరీరాన్ని బాగా నిరూపిస్తుంది. వానికి నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా చేస్తుంది. వాడి పరిస్థితి చూసి తండ్రి కూడా తట్టుకోలేకపోతున్నాడు. తండ్రికి కూడా ఆదరణ లేదు. అయితే ఇప్పుడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక వచనం పైకి చదువు. 22వ వచనం చూద్దాం, చూడండి. 22వ వచనము. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. తండ్రి అంటున్నాడు, ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. వింటున్నారా? తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నీ వలన అయితే మాకు సహాయము చేయమంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇక్కడ రెండు మాటలు. తండ్రి ఏమంటున్నాడంటే, ఆ చిన్నవాని తండ్రి, నీ వలన అయితే మాకు సహాయం చెయ్యి అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలన అయితేనే
నమ్ముట నీ వలన అయితే నేను ఏదైనా చేయటానికి నేను సిద్ధమే అని చెప్తున్నాడు. ఇదే చాలా నాకు బాగా నచ్చింది. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నమ్మండి, నేను మీకు అనుగ్రహిస్తాను. నేను చెయ్యగలను అని నమ్మండి, నేను ఇవ్వగలను అని నమ్మండి, నా శక్తిని నమ్మండి, నా సామర్థ్యాన్ని నమ్మండి, నేను మీకు కావలసిందల్లా నేను మీకు దయచేస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక అద్భుతమైన మాట చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలా ఉంటది. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ప్రార్థించిన వాటి నెల పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడు. మన నమ్మిక ఏంది? వింటున్నారా? నా మాట అర్థమైందా? మన నమ్మిక ఏంది? ఫస్ట్ కార్యం చేయి, తర్వాత నమ్ముతాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నమ్ము, తర్వాత అవి ఇస్తాను. చూసారా? దేవుడు కోరుకుంటున్న నమ్మికకు మనము చూపెడుతున్న నమ్మికకు ఎంత తేడా ఉందో. అందుకే వాక్యానుసారమైన నమ్మికను నేర్చుకోవాలి. మనం ఏమని నేర్చుకోవాలా? నువ్వు ప్రార్థించినది నేను పొంది ఉన్నాను అని మొదట ఏం చేయాలంట? నమ్మాలంట. అంటే ఇలా కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా చెప్తాను, జవాబు పొందక ముందే జవాబు పొందాను అని నమ్మాలి. దట్ ఈస్ ద సరి అయినటువంటి ఫెయిత్. అది సరి అయినటువంటి నమ్మిక అని దేవుడు చెప్తున్నాడు. జవాబు రాకముందే జవాబు వచ్చిందని నమ్మాల. స్వస్థత రాకముందే స్వస్థత వచ్చిందని నమ్మాల. సమాధానం రాకముందే సమాధానం వచ్చిందని నమ్మాల. అప్పుడు నమ్మినప్పుడు అంట ఆ నమ్మిక చూసి దేవుడు సహాయము చేస్తాడంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తోమ ఏమన్నాడంటే, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. అప్పుడు దేవుడు తోమతో ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వాక్యానుసారమైన నమ్మిక అంటే ఏంటి అంటే, ఇదిగో కళ్ళతో చూడకపోయినా, జవాబు ఎదురుగా కనపడకపోయినా, నీ పరిస్థితులు, ఇబ్బందులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, కష్టాలు, ఇబ్బందులు నీ కళ్ళతో నువ్వు చూసి నువ్వు అనుభవిస్తున్నా కూడా నువ్వు ఒకటి నమ్మాలంట. ఏం నమ్మాలంట? ఈ సమస్య నుంచి నేను విడుదల పొందాను అని నమ్మాలంట. నమ్మినప్పుడు అప్పుడు దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. బైబుల్ అంతా ఇదే నమ్మిక గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మన నమ్మిక యొక్క విధానాన్ని మార్చుకోవాలా. మొదటగా నువ్వు చెయ్యి, ఆ తర్వాత నేను నమ్ముతాను అని అనకూడదు. అర్థమవుతుందా? మొదటగా నమ్మాలా, ఆ తర్వాత దేవుడు సహాయము చేస్తాడు. అందుకే దేవుడు ఆ తండ్రితో ఏమంటున్నాడంటే, ఆ తండ్రి ఏమన్నాడు? నీ వలన అయితే మాకు సహాయము చెయ్యి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా వలన అవుతుంది, నేను ఏదైనా చేయగలను, నా వలన అవుతుంది. నమ్ముట నీ వలన అవుతుందా? ఇప్పుడు ఇక్కడే వచ్చింది సమస్య. దేవుడు చేసిన దానిని నమ్మటము మనకు సాధ్యం అవటం లేదు. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కు మించి చేస్తాడు దేవుడు. మనం అనుకున్న దానికి మించి చేస్తాడు దేవుడు. మనము ఆశించిన దానికి, కోరుకున్న దానికి, మన ఊహలకు మించి చేస్తాడు దేవుడు. అదే మనకు నమ్మబుద్ధి అవ్వదు. ఇలా చెప్తాను, ఒక మాట చెప్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది. ఎలా రాయబడింది అని అంటే, చదువుదాం ఆ వచనాన్ని కూడా. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. దేవుడు ఏమన్నాడు? నమ్మితే సమస్తము సాధ్యం అన్నాడు. మీరు ఫాలో అవ్వాలి వాక్యాన్ని. దేవుడు ఏమన్నాడు? నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇక్కడ ఒక అసాధ్యమైన విషయం ఏంటంటే, అర్పిస్తున్నటువంటి బదులు మనిషి యొక్క పాపాన్ని ఎప్పటికీ తీసేయలేమంట. ధర్మశాస్త్రంలో బదులు అర్పించారు, పాప క్షమాపణ కొరికి అర్పించారు. కానీ ఆ పాప క్షమాపణ ఎలాంటిది? తాత్కాలికమైనది. కానీ యేసు ప్రభు శిలువలో చనిపోయాడు కదా, ఈయన కూడా బలి అయ్యాడు కదా. ఈయన అర్పించబడిన
బలి, ఈయన కార్చిన రక్తం ఎలాంటిదంటే శాశ్వతంగా మన పాపాలను క్షమించిన బలి యేసు ప్రభు. శాశ్వతంగా మన పాపాలను క్షమించిన బలి యేసు ప్రభు. ధర్మశాస్త్ర సంబంధమైన బలులు పాపములను తీసివేయుట అసాధ్యము. అయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు, గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు, ఆయన రక్తం కార్చబడింది. ఇప్పుడు ఏమైనాయి? మన పాపాలన్నీ యేసు ప్రభు మీద మోపబడినాయి. అంటే నీకు ఏమొచ్చింది? శాశ్వతంగా క్షమాపణ అనుగ్రహించబడింది. శాశ్వతంగా దేవుడు నీ పాపాలను క్షమించాడు. దీన్ని ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరు. అర్థమవుతుంది. ఎందుకు నమ్మబుద్ధి అవుతుందో తెలుసా? వాక్యాన్ని నమ్మేదానికంటే ఎక్కువగా నిన్ను నువ్వు చూసుకుంటావు కాబట్టి, నీ వైపు నువ్వు చూసుకుంటావు కాబట్టి, ఇదిగో నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు నీ బలహీనతలు, నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు నీ తప్పులే నీకు కనపడతాయి. కానీ ఒకటి గమనించండి, క్రైస్తవులు ఎప్పుడైనా కానీ తనను తాను చూసుకోవాలంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ కాదు, తనకున్నటువంటి వనరులు కాదు, తనకున్న ఆస్తిపాస్తులు కాదు. క్రైస్తవుడు చూసుకోవాల్సింది దేవుని వాక్యములో నుండి తనను తాను చూసుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంలో నుండి మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు మనకు ఏమని అర్థమైతే తెలుసా? యేసు ప్రభువు నా పాపములన్నింటినీ ఆయన బలిగా అర్పించబడి నా పాపములన్నింటినీ ఆయన క్షమించేశాడు అని అర్థమవుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువు బలియాగము ద్వారా, యేసు ప్రభు శిలువ త్యాగము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములు కడగబడ్డాయి, మనము క్షమించబడ్డాము, మనము నూతనపరచబడ్డాము, మనము పరిశుద్ధపరచబడ్డాము అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది? కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. అంటే మనము నమ్మటానికి వీలు లేనంతగా ఆయన మరణించి మన జీవితాలను మార్చాడు దేవుడు. ఇది నిజమండి. అసలు మన ఎక్స్పెక్టేషన్స్ మించి మన జీవితాన్ని మార్చి గొప్ప స్థితిని ఇచ్చాడు దేవుడు. మీరు నమ్ముతారంటే మీకు ఇంకో మాట కూడా చూపెడతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 4 verse 17. మొదటి యోహాను 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. మొదటి యోహాను 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఇదిగో ఇక్కడ నుంచి గమనించండి. ఏలయనగా ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మీకు అర్థమవుతుందా? ఆయన ఎట్టివాడో మనం కూడా పరలోకంలో అట్టివారము అని చెప్తున్నాడా? ఈ లోకంలో అట్టివారం అని చెప్తున్నాడా? ఈ లోకంలో అట్టివారం అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువును నమ్మిన వాడు, ఆయన శిలువ త్యాగాన్ని నమ్మిన వారు, ఆయన నా పాపములు క్షమించాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు అని నమ్మిన వారి యొక్క జీవితము ఎంత అద్భుతంగా మారింది అనంటే, ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టివాడో యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఈ లోకంలో అట్టివారే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎవ్వరు నమ్మరు. నేను బలహీనుణ్ణి అంటారు, అర్థమవుతుందా? నేను పాపిని అంటారు, లేదంటే ఆ యేసు ప్రభు ఎక్కడ నేనెక్కడబ్బా అని అంటారు. యేసు ప్రభు ఎక్కడ నేనెక్కడ అని అంటారు. వాస్తవమే, యేసు ప్రభు ఆయన దేవుడు, నువ్వు పాపివి. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరకు విశ్వాసంతో వచ్చి క్షమించబడ్డావో, ఆయన రక్తంతో కడగబడ్డావో, అప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి పొజిషన్ ఏంటో తెలుసా? ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారము. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం వల్ల మనం కూడా పరిశుద్ధులము. ఆయన నీతిమంతుడు, మనము కూడా క్రీస్తునందు గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతిగా మనము కూడా మార్చబడ్డాం. ఆయన నిర్దోషత్వమే మన నిర్దోషత్వం. క్రైస్తవులకు ఒకటి రావటం లేదు. ఏంటో తెలుసా? యేసు ప్రభువు జీవితం నాది అని నమ్మటం రావటం లేదు. యేసు ప్రభు జీవితము నా మీద మోపబడింది అని నమ్మటం రావటం లేదు. ఎంతవరకున్నా ఆదివారం వెళ్ళాము, 1 గంట వాక్యం విన్నాము, మన దగ్గర ఉన్న ఒక 100 రూపాయలు కానికేసాము, ప్రభు పనులలో పాల్గొన్నాము, వచ్చేసాము. ఇంకా తర్వాత నన్ను ఏం అడగద్దు, నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు, నాకు సంబంధం లేదు, నాకు పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు.
మళ్ళా ఆదివారం వరకు చేసిన పాపం అక్కడ. ఇదేం విశ్వాసము, ఇదేం నమ్మిక? దానికి నువ్వు క్రైస్తవుడు పేరు పెట్టుకోవాలా? అసలు వాక్యమును నమ్మే ధైర్యం ఎవరికి లేదండి. వాక్యమును నమ్మే ధైర్యం ఎవరికి లేదు. ఆయన ఎట్టివాడో మీరు కూడా ఈ లోకంలో నువ్వు పాపం చేయకుండా బ్రతకాలంటే, పవిత్రంగా బ్రతకాలంటే నీకు ఈ నమ్మిక చాలా అవసరము. నీకు ఈ నమ్మిక చాలా అవసరము. ఈ లోకంలో దేవుడి కొరకు జీవించాలంటే ఈ నమ్మిక చాలా అవసరము. ఎందుకంటే నువ్వు పాపం చేయడానికి నీకు ఒక అవకాశం, లేదంటే పాపం చేయడానికి ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన ఎట్టివాడో నేను కూడా అట్టివాడనే అని నమ్మకపోతే నువ్వు సులువుగా పాపం చేస్తావు, ఈజీగా పాపం చేసేస్తావు. పైగా ఏం చెప్పుకుంటావు? మనుషులు అన్నాక వీక్నెస్ ఉంటుంది, ఏం చెప్పుకుంటావు? పాపం చేయండి ఎవరు అంటావు, మళ్ళీ ఎవరి పేరు ఎత్తుతావు? దావీదు పాపం చేయలేదా అని అంటావు. దావీదు పాపం చేయలేదా అని అంటావు. అంటే నువ్వు తప్పు చేయటానికి అర్థమవుతున్నా, తప్పు చేసిన వాళ్ళందరినీ ఏం చేస్తావు? మాదిరిగా తీసుకుంటున్నావు. కానీ వాక్యం అలా చెప్పటం లేదు. వాక్యం అలా చెప్పటం లేదు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన జీవితం మన మీద మోపబడింది. మనం అనుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ భౌతికంగా మన స్టేజ్, మన పొజిషన్ ఏదైనా కావచ్చు, అది హై పొజిషన్ కావచ్చు, లో పొజిషన్ కావచ్చు. కానీ క్రీస్తునందు నీ పొజిషను ఎంత గొప్పదంటే నువ్వు ఊహించలేనంత గొప్పది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్పది. అసలు నువ్వు అంగీకరించడానికి కూడా భయపడతావు, సందేహిస్తావు. అదేంటబ్బా ఈయన ఇలా చెప్తున్నాడు, ఆయన ఎట్టివాడో నేను కూడా అట్టివాడు నేను చెప్తున్నాడు అంటే నేను నా సొంత మాట చెప్తున్నానా, వాక్యం చెప్తున్నాను? అంటే క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన స్థితి గొప్పది. నువ్వు ఈ లోకంలో దేవుడి కొరకు జీవించాలంటే ఈ నమ్మిక లేకపోతే జీవించలేవు, ఈ నమ్మిక లేకపోతే కొనసాగలేవు. ఈ నమ్మిక లేకపోతే నా పొజిషన్ ఇది అని నువ్వు నమ్మకపోతే ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేము. క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అందుకే నీ నమ్మిక చాలా ప్రాముఖ్యమైన. దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సత్యమే అన్నాడు. ఇక్కడ ఈ లోకంలో దేవుడి కొరకు జీవించాలంటే ఒక బలమైన వాక్యానుసారమైన నమ్మిక కావాలా. ఆ నమ్మిక ఏంటంటే ఆయన ఎట్టివాడు నేను కూడా ఈ లోకంలో అట్టివాడనే. కాబట్టి ఇక్కడ నేను పాపిని కాదు, క్రీస్తునందు నేను పరిశుద్ధుడను. ఇక నేను పాపిని కాదు, క్రీస్తునందు నేను నీతిమంతుడను. ఇక నేను పాపిని కాదు, క్రీస్తునందు క్షమించబడినటువంటి వ్యక్తిని, నూతన పరచబడినటువంటి వ్యక్తిని అని వాక్యం చెప్తుంది. దానిని మనం నమ్మినప్పుడు ఎక్సలెంట్ గా జీవించగలుగుతాం, ఇక్కడ అద్భుతంగా జీవించగలుగుతాం. ఇక్కడ ఈ నమ్మిక లేకనే కింద పైన పడుతూ, అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మనము సొంతంగా నిలబడాలని ప్రయత్నం చేస్తాం, మన సొంత క్రియల ద్వారా నిలబడాలని ప్రయత్నం చేస్తాం. మన బలముతోనో మన క్రియలతోనో దేవుని సంతోష పెట్టాలనుకుంటే ఎప్పుడు మనము సంతోష పెట్టలేము. దేవుని ఎట్లా సంతోష పెడతావంటే ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం నమ్మినప్పుడే దేవునికి సంతోషం తప్ప నీకు ఇష్టానుసారంగా నమ్మినప్పుడు దేవునికి సంతోషం ఏమి ఉండదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనంలో ఇక్కడ కూడా ఒక మాట ఉంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 48వ వచనంలో ఉంది ఒక మాట చూడండి. 48 మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టినవాడు అట్టివారే. ఇక్కడ అర్థమైందా? మట్టి నుండి పుట్టింది ఎవరు? మొదటి మనుషుడు ఎవరు? ఆదాము. మట్టి నుండి పుట్టిన ఆదాము ఎలాంటి వాడో, ఆదాము నుంచి వచ్చిన మనుషులందరూ కూడా అట్టివారే. ఇప్పుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపి అయినాడు. ఆదాము గర్భం నుంచి వచ్చిన మనమందరం కూడా పాపులమైన లేదా? ఖచ్చితంగా పాపులే. ఇప్పుడు ఆదాము ఎట్లాంటి వాడో మనం కూడా అట్లాంటి వాళ్ళని అని చెప్తూ ఇప్పుడు కింద అంటున్నాడు చూడండి. కంటిన్యూషన్ చేయడాక పరలోక సంబంధి పరలోక సంబంధులను, పరలోక సంబంధి ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు. ఈ అధ్యాయంలో ఇద్దరు గురించే మాట్లాడతాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము అని యేసు ప్రభు గురించి మొదటి ఆదాము పాపి, మొదటి ఆదాములో ఉన్న వాళ్ళందరూ పాపులే. కడపటి ఆదాము పరిశుద్ధుడు, కడపటి ఆదాములో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. వాక్యం ఏమంటుందంటే పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివాడు. పరలోక సంబంధి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పరలోక సంబంధులు అంటే ఎవరు?
అర్థం కాలే కదా. పరలోక సంబంధి అంటే ఎవరు? జోయల్ ఒక 5 నిమిషాలు నాన్న. పరలోక సంబంధి అంటే ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? పరలోక సంబంధులు అంటే ఎవరు? మనమే. పరలోక సంబంధులు అంటే ఎవరు? మనమే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనమే పరలోక సంబంధులు. అంటే ఇప్పుడు వాక్యం ఏమంటుంది? పరలోక సంబంధి అయిన యేసు ప్రభు ఎట్టివాడో ఆయనను నమ్మిన మీరు కూడా. ఎంతమంది ఈ నమ్మికతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది ఈ నమ్మికతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు? అంటే మనకు వినపడుతున్న బోధలు మనల్ని బలహీనపరిచి భయపెట్టే బోధలే. మనము కూడా భయపడి మన వల్ల కాదులేని కూడా ఆపేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే వ్యక్తి కంటే వాక్యాన్ని ఎక్కువగా నమ్మాలి. చెప్పే వ్యక్తి 100 చెప్తాడు, కానీ చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది వాక్యానికి సంబంధమై ఉండాలి. అట్లా వాక్యం నీకు అర్థం అవ్వాలంటే డైలీ నీకు వాక్యంతో సంబంధం ఉండాలి. వాక్యంతో పౌలు బెరయా అనే ప్రాంతంలో వాక్యం చెప్తుంటే, పౌలు అంతటి గనుడు వాక్యం చెప్తుంటే, ఆ బెరయా ప్రాంతంలో ఉన్న సంఘస్థులు పౌలు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని లేఖనాలను పరిశోధించారంట. ఇప్పుడు ఏమైంది? ఒక వ్యక్తి గట్టిగా మైక్ పెట్టుకొని మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని గట్టిగా చెప్తుంటే భలే చెప్పాడు రా అని అంటున్నారు. కానీ బాగా చెప్పాడు, వాక్శక్తుడు ఎంత బాగా చెప్పాడు, కరెక్టే. చెప్పేది సత్యమా? చెప్పేది సత్యమా? సత్యం కాదా? చెప్పేది క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పురుకొల్పేదా, భయపెట్టేదా? సస్తావురే, నువ్వు సస్తావురే పని చేసావంటే అని అంటుంటారు. అర్థమవుతుందా? నేను అంటాను, ఒక మాట చెప్తాను. నేను అంటాను, ఎందుకు ఆ మాట అంటున్నారు? ఎందుకు జీవించడానికి భయపడుతున్నారు అంటే, యేసు ప్రభు జీవితము నా మీద మోపబడిందని మనం నమ్మకనే కదా. మనం నమ్మకనే కదా. యేసు ప్రభు పరిశుద్ధులుగా మార్చడానికే ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన జీవితం మన మీద మోపబడింది. ఆయన జీవితం నాది అన్నప్పుడు, ఆయన ప్రేమ కలిగిన వాడా? ప్రేమ కలిగిన వాడు. నువ్వు ఎవరివి? ప్రేమ కలిగిన వ్యక్తివి. ఆయన పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. నువ్వెవరివి? నువ్వు కూడా పరిశుద్ధుడివి. ఆయన సాత్వికం కలిగిన వాడా? మరి నువ్వెవరివి? నువ్వు కూడా సాత్వికం కలిగిన వాడు. అంటే నేను ప్రేమ కలిగిన వ్యక్తిని అని నువ్వు నమ్మటం లేదు కాబట్టి నీలో నుంచి ప్రేమ బయటికి రావటం లేదు. నేను పరిశుద్ధుడని నువ్వు నమ్మటం లేదు కాబట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన నీలో నుంచి బయటికి రావటం లేదు. నేను నీతి కలిగిన వ్యక్తిని నువ్వు నమ్మటం లేదు కాబట్టి నీతి కలిగిన ప్రవర్తన నీలో నుంచి బయటికి రావటం లేదు. అంటే ఇప్పుడు దేని మీద ఆధారపడింది? అంతా నమ్మిక మీద ఆధారపడింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నమ్మటం నీ వలనైతే సమస్తము సాధ్యమేంటి. ఏమర్థం చేసుకోవాలి తెలుసా? క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యమే. క్రైస్తవ జీవితం జీవించడము సాధ్యమే. ఇలా కూడా ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనము నమ్మికతో ఆరోగ్యాన్ని కూడా పొందుకుంటాం. నమ్మికతో ఆరోగ్యాన్ని కూడా పొందుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడిందంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 27-28 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, వినండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుని అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టేది. వింటున్నారా? 12 సంవత్సరాల నుంచి ఈమెకు ఒక రోగం ఉంది. రక్తస్రావము అనే ఒక రోగం ఉంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఈమె కష్టపడుతుంది. రోగం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఏం చేసింది? వ్యయపరుచుకుంది, ఖర్చు పెట్టింది. అయినా కూడా ఎటువంటి మాత్రము మంచి రిజల్ట్ రాలేదు. రోగము బాగా ఒక పోగా మరింత సంకటపడుతుంది. అయితే ఆమె యేసును గూర్చి విని ఒకటి నమ్మింది. ఏం నమ్మింది? నేను వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెవి ముడితే చాలు, నేను బాగైపోతానన్నారు. ఎప్పుడైతే ఈ నమ్మిక ఆమెలోకి వచ్చిందో వెంటనే యేసు ప్రభు వస్త్రం ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. వెంటనే ఆమె రోగము బాగైపోయింది. నేను అంటున్నాను, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి రోగము? 12. ఈ 12 years లో ఈ నమ్మిక ఎందుకు రాలేదు?
ఈ 12 years లో ఈ నమ్మిక ఎందుకు రాలేదు ఆమెకు? ఆమె యేసును వచ్చి వాక్యం వినలేదు. ఆయన వాక్యం వినలేదు. వాక్యం వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అందుకే రోమ 10:17 ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అంటే నీకు విశ్వాసం కలగాలంటే ఎవరి గురించి వినాలా? జగన్ గురించి, చంద్రబాబు గురించి వింటే విశ్వాసాలు కలగవు కదా. విశ్వాసాలు కలగవు. నీ క్రైస్తవ జీవితం ఎదగాలంటే నువ్వు వినాల్సింది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నీకు కావాల్సింది స్వస్థత. స్వస్థత కలుగుతుంది. నీకు కావాల్సింది అనుగ్రహించబడి. ఈ 12 సంవత్సరాల్లో లేదా ఆమెకి నమ్మిక. ఎప్పుడైతే ఆ నమ్మికలోనికి వచ్చిందో వెంటనే ఆమె వస్త్రపు చెరువును ముట్టింది. దేవుని శక్తి ఆమెలోనికి వచ్చింది. అంటే ఇలా కూడా చెప్తాను, నువ్వు యథార్థంగా నమ్మితే, హృదయపూర్వకంగా నమ్మితే దేవుడి శక్తి నీలో పనిచేస్తాడు. ఆమెలో పనిచేసినట్టే దేవుడి శక్తి నీలో, నాలో కూడా ఖచ్చితంగా పనిచేస్తాడు. అందుకేనండి మనము చూస్తే నమ్ముతాను అనే ఈ పద్ధతిని కొట్టేసి, అర్థమవుతుందా? నాకు జవాబు రాకముందే ఇదిగో నేను పొందాను అని నమ్మాల. కార్యము జరగకముందే కార్యం జరిగిందని నమ్మాల. ఇదే దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసం. మీరు యథార్థంగా నమ్మి చూడండి, ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ దేవుని దగ్గర నుంచి మీరు కోరుకుంటారు. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా అని అనేదానికంటే మనం ఇలా అనాలా. ఏమనాలి తెలుసా? రోగంతో ఉన్నా కూడా ఇలా అనాలా. ఏమనాలంటే, ప్రభా నీ గాయాల్లో నాకు స్వస్థతను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నాకున్న ఈ రోగాన్ని తీసేసినందుకు స్తోత్రాలు. నాకున్న ఈ బలహీనతను తీసేసినందుకు నీకు స్తోత్రాలు. క్రీస్తునందు నేను ఆరోగ్యవంతుణ్ణి, క్రీస్తునందు నేను దీర్ఘాయుకు వారసుని, క్రీస్తునందు ఆరోగ్యం నాకు కలిగింది అని ఎప్పుడు ఈ నమ్మికలోకి వస్తావో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సరి అయిన నమ్మిక అది విశ్వాసం. ఆ కార్యం జరిగితే నమ్ముతాననేదే, జరగకపోయినా నమ్ముతాననేదే. జరగకపోయినా జరిగితేనే నమ్ముతాను అనేవాడు ఎక్కువ కాలం నిలబడలేడు. ఎందుకంటే వాడు ఒక దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతం కోరుకుంటున్నాడు. అద్భుతం ఆలస్యమైంది అనుకో, నేను నిలబడాడు. ఇంకా దేవుడి దగ్గరకు రాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇయ్యడబ్బా అని అంటాడు. అసలు వీడు నమ్మేదే పద్ధతి కరెక్ట్ కాదు. దేవుడి పద్ధతిలో నమ్ము, ఖచ్చితంగా దేవుడి సహాయము చేస్తాడు. కాబట్టి ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ ఒక సేవకునిగా నేను ఏం బ్రతిమాలుకున్నానంటే, ఆయన ఎట్టివాడు మనం కూడా ఈ లోకంలో. ఇది నమ్మండి, మీలో నుండి ప్రేమ ఎట్లా కలగదో నేను చూస్తాను. మీలో నుంచి సాత్వికం ఎట్లా కలగదో నేను చూస్తాను. మీలో నుంచి క్షమాపణ గుణం ఎట్లా రాదో నేను చూస్తాను. అర్థమవుతుందా? అంటే మనం నమ్మటం లేదు కాబట్టి క్రీస్తు ప్రభు జీవితాన్ని జీవించటం లేదు. నమ్మితే గనక నువ్వు పాపము అది నాకు సంబంధం లేదు, అది నాది కాదు అని నువ్వే మాట్లాడతావు. ఎందుకు? ఏ నమ్మికతో మాట్లాడుతున్నావు? యేసు క్రీస్తు ప్రభు నా జీవితం నా మీద మోపబడింది. ఆయన ఎట్టివాడో నేను కూడా పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను. కాబట్టి కొంచెం ఘాటు ఉందేమో, ఏమనుకోవద్దండి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నమ్మికలోకి రావాలి. ఇప్పుడు క్రైస్తవులం అని చెప్పుకుంటే సంవత్సరాల తరబడినా వాక్యం సరిగ్గా అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? మీకు ఒక మాట తెలుసా? వాక్యం అర్థం కానందుకే మీరు వాగ్దానాలను అనుభవించలేకపోతున్నారు. వాక్యం అర్థం కానందుకే దేవుని సహాయాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. వాక్యం అర్థమైతే, దేవుడు అర్థమైతే ప్రతి వాగ్దానాన్ని మనం ఇక్కడ అనుభవించగలం. కృపను పొందుకుంటాం, దైవ శక్తి చేత నడిపించబడతాం. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సమాధానము ఖచ్చితంగా ఇక్కడ మనకు అనుభవించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ప్రార్థన చేద్దాం. మెడ్రాస్కి వెళ్తున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన ఈ మాటల కొరకు
మన మధ్యలో ఉన్న సహోదరుడు సుధాకర్ ప్రార్థన చేస్తాడు. అందరము ఏకీభవిద్దాం.